గణపతి నగర్లో ఎటువంటి ఆక్రమణలు జరగలేదని కుచ్చర్లపాటి రవిరాజు హరిప్రసాద్ రాజు తెలిపారు. నిబంధనల ప్రకారమే తమ సొంత స్థలాన్ని ఎత్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గణపతి నగర్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం డెవలప్ చేసిన మొట్టమొదటి లేఅవుట్ తమదేనని కుచ్చర్లపాటి రాజు హరిప్రసాద్ రాజు తెలిపారు. తమ తరువాత లేఅవుట్లు ప్రారంభించిన ప్రైవేటు వ్యక్తులు ఆ స్థలాలను ఎత్తు చేయడంతో తమ లేఅవుట్లు ముంపుకు గురవుతున్నాయంటూ వివరించారు. తమపై కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు గాని రోడ్లను గాని ఆక్రమించడం లేదంటూ మీడియాకు తెలిపారు. కొందరు పార్కులను పార్కింగ్ ప్లేసులుగా వాడుకుంటున్నారంటూ ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు సమస్యను వివరించి పరిష్కరించమని కోరుతామన్నారు. ఇప్పుడు మా పై వచ్చిన అయ్యా ఇది మా గణపతి నగర్ లేఅవుట్ గురించి వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందనగా నేను మాట్లాడదలుచుకుని మీ ముందుకు వచ్చాను. ఇందులో ఎటువంటి కబ్జాలు కానీ ఏమీ జరగలేదు. మెయిన్ ఆ విషయం తెలియజేద్దామని. పక్కగా ముందు వెనక ఉన్న పార్కు కానీ పార్క్ కబ్జా అయినట్టు రోడ్డు కబ్జా అయినట్టు రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మేము ఇప్పటి వరకు అటువంటి ఏమీ జరగలేదు. మేము అంత చేసే అవకాశాలు కూడా లేవు. ఆల్రెడీ ఆన్లైన్లో ఆ నెంబర్ 18/2011 ఎల్పీ నెంబర్ చూసుకోండి. ఒకవేళ రోడ్డు రిజిస్ట్రేషన్ అవుతుందంటే అది కూడా కనుక్కోండి. మేము అటువంటి కబ్జాలు అన్నది ఆరోపణలు చూసి మా మనసు చాలా బాధపడింది. ఏంటిది అని. మేము డ్రైన్ సమస్య ఎప్పటి నుంచో అనిపిస్తున్నాం. చుట్టూ నీరుతో పడే బాధల వల్ల తప్పక కొన్ని సైట్లు అమ్మి అందులో వాళ్ళకి రోడ్డు కాలువ ఎలా వెళ్తారండి అని అనేసరికి దానికి కాలువలు చూపిస్తాం, రోడ్ రైట్ చేస్తామన్నారు కమిట్మెంట్ మీద ఒక బిట్టు మా చుట్టూ ఉన్న బిట్లు మావే. ఆ బిట్లు ఆ రోడ్డే ముట్టుకున్నాం. దాన్ని పెద్ద ఆరోపణలు చేసి మా మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దాని గురించి ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా పెద్ద ఇదేలా ఉందనేసి దీని పరిష్కారంగా మున్సిపాలిటీ చేసి పెడితే మాకు చాలా ఆనందం. మున్సిపాలిటీ చేసే పనులు కూడా మేమే మా సొంత డబ్బులతో చేసుకునేసరికి ఇటువంటి ఆరోపణలు రావడం మాకు చాలా బాధగా ఉంది. దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? దీనికి పరిష్కారం చూపించండి. చుట్టూ కోట్ల విలువ చేసి ఇల్లులు కట్టుకుని ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ సమస్య. ఇది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేము ఒక రోడ్డు మట్టుకు మేము ముట్టుకుంటే ఇంత ఆరోపణలు రావడం చాలా బాధాకరం. వాటికి పక్కాగా ఇచ్చింది. మేము కోసం భాగం కూడా కాదు, నెంబర్ 1 బిట్టు మంచి బిట్ ఇచ్చాం. ఈ రోజు ఇంత అవకాశం ఇచ్చాం. ఈ ఒకసారి చూపించమనండి. రేపొద్దునైనా అది రోడ్ రైట్ చేయకపోతే డ్రైన్ వెళ్తాం. అది ఆ పరిష్కారం ఎలా చేస్తారో చేయమనండి. మాకైతే డబ్బులు మిగులుతాయి. మేము అంత ఖర్చు పెట్టుకుని ఇంత చేయవలసిన పని లేదండి. దక్కన్ వారు ఆ రోడ్డు రైట్ చేయడానికి రోడ్డు చేయడానికి ఒప్పుకున్నారండి. ఒప్పుకొని వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నారట. చేస్తే ఇలా చేసేపోతున్నారండి. సార్ అలా వద్దండి, రైట్ చేయకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడిపోతాం, కాలం ఎలా తీసుకెళ్ళాలండి అనేసి అది ఆపి మేము రోడ్డు రైట్ చేసి చెప్తా ఉన్నామండి. దక్కన్ వారికి ఇది కదలకపోతే అది కదలదండి. ఇది కదిపిన మూల అది కదలేమండి. బయటికి అవతల ఉన్న డ్రైన్ కి అవుట్లెట్ ఇవ్వడానికి అండి. అది సొంతంగా మేము ఇక్కడ పరిష్కారం అని జరగాలని మా సొంత డబ్బులతో మేము చేసుకుంటాం. కానీ ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఒకసారి చూపించండి. చుట్టూ డ్రైన్ కానీ ఎలా ఉందో వాతావరణం చూడండి సార్. చుట్టూ రోడ్లు, పార్క్ చుట్టూ కూడా రోడ్డు అండి, 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్డుని కలపడానికి అవ్వదని అందరికీ తెలుసు అండి. కానీ ఆ రోడ్డు మాత్రం అవతల రోడ్డు మేము ఏంటి చేస్తామంటే ఆ డ్రైన్ అవుట్లెట్ కోసం చేస్తే ఒకసారి ఆ లెవెల్ కూడా చూడండి. ముందు వాళ్ళు లేఅవుట్ చేసినప్పుడు బాగా రైట్ చేస్తారండి. వాళ్ళ మీద ఎటువంటిది ఎవరు స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు. మా మీద వచ్చేసరికి ఈ బాధలు. దీనికి ఏ రకంగా మున్సిపాలిటీ చేస్తే చాలు, మాకు అదే ఆనందం అండి. రోడ్డు స్థలం మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. అవి ఏం మాకు సంబంధం లేదండి. వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయాలంటే ఇప్పుడు చేయరండి. కానీ మురుక్కోపంలో కూర్చుంటే మాకు మలేరియాలో ఒకసారి అయ్యి రావాలని కోరుకుంటున్నట్టు వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అనిపిస్తుంది మాకు చూస్తుంటే. ఎందుకు చేస్తున్నారు ఈ ఆరోపణలు మాకు అర్థం అవ్వట్లేదు. దాని పరిష్కారాన్ని మీరే స్వయంగా చేయాలని అందరికీ తెలియజేస్తున్నాడు, కమిషనర్ గారికి, మొత్తం అందరికీ కూడా. ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాం, పని మొదలెట్టాం. కానీ
కొంతమంది ఇలా చేయడంతో మాకు విరమించుకుంటున్నామండి. పార్క్ సంబంధించి వచ్చి వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం కానీ వాళ్ళు రేట్ చేయడం కానీ చేస్తారు. కానీ మరి వాళ్ళకి ఇప్పుడు మీరేమంటున్నారంటే డ్రైనేజీ తీస్తున్నాం, ఇక్కడ ఉన్న లేఅవుట్ల సమస్య పరిష్కారానికి మేము పనిచేస్తున్నాం మీరు చెప్తున్నారు. అదే మరి స్థానికులు ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకంగా చెప్తున్నారు? వాళ్ళకి డ్రైన్ కావాలంటున్నారండి. ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళకి అందరికీ అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం అండి. ఇప్పుడు మేము సొంతంగా అది ఒకరికి కమిట్మెంట్ మీద మేము రోడ్ చేస్తున్నామండి. అది డ్రైన్ అది మా సొంత నిధులతో. అలాగే అందరూ చేసుకోవాలండి. ఎప్పుడు అమ్మేసి మేము ఇప్పుడు ఒకే లెవెల్లోకి తీసుకురావాలంటారు మీరు. లెవెల్ తీసుకెళ్ళాలండి. లేదు డ్రైనేజ్ అంతేనండి. అది సాధ్యం కాదు కదండి. కాదు, ఇప్పుడు మా ఏ రోడ్డుకి ఆ రోడ్డు చేయవలసిందే. అవకాశం కూడా మీరు చేసుకుంటున్నారు. అంతే అండి. ఆల్రెడీ అందరూ కొనేసుకుని ఉన్నారు. అవును, మరి వాళ్ళు అంత సార్, తీసుకురావడం కష్టం. చిన్న మాట అండి. ఇప్పుడు ఈ రోడ్డు మళ్ళీ అవతల ఈ రోడ్డుకి కనెక్టివిటీ ఇచ్చుకోవచ్చండి. అవతల వెస్ట్ రోడ్ ఉందండి, అది ఆ డ్రైన్ అలా వెళ్తుందండి. ఈ అన్ని మార్గాలు మేమే చూసుకుంటున్నామండి. అంతకుముందు పక్కాగా వెళ్ళేదండి వాటర్. ఆ వెళ్ళి మార్గం లేకుండా మూసివేశారు. ఆ ఎర్రేషన్ లేఅవుట్లు మూసేశారండి. హైట్ వాళ్ళు మేము మధ్యలో ఉండాలి. ఒకవేళ వాళ్ళు డౌన్ చేస్తే మాకు మరీ ఆనందం అండి. ఆ కింద మా ముందు వేసిన లేఅవుట్ వాళ్ళు డౌన్ చేయగలరా అడగండి. ఫస్ట్ అక్కడ జరిగిన తప్పు. రవిరాజు హరిప్రసాద్ రాజు అండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూర్వస్థితికి తీసుకొస్తున్నారండి. అంటే ఇప్పుడున్న ఈ 2 రోజుల ఇప్పుడున్న ఏదైతే వాళ్ళు మళ్ళీ ఎలా ఉందో అలా తీసుకున్నాం. అదే నా రోడ్ అంతా కదా